వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. రామ్మా, ఒక నిమిషం. వీడి పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టిరమ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా, నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొదినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదిన. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ, హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేర్ నిన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. వావ్, వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా. నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి ఇట్లా ఇట్లా ఇట్లా. ఏంటి? That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ ఫేస్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే, ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు కానీ మంచి
ఎదవ ఏంట్రా ఈ అవతారం అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్ సరే, సరే. పద పద పైకి పద బ్యూటిఫుల్ అమ్మాయి గారు ఇంట్లో బూజులు బాగా పట్టినాయండి దులిపేస్తున్నాను. How are you? 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దేవతలారా దీవించండి దీవించండి దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలను చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. సూపర్. వావ్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడా బ్రహ్మ. వాట్? ఆ? రమణవట యా, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, బాయ్. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కార్ కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. ఆ, నీ బైక్ నాకు 1 గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? ఆ? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా? ఆ? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు పేలుతుంది, నీ డిక్కీ పగులుతుంది. అయ్య బాబోయ్, ఈ నవల ఎంత ఉందా? హే రామ్, హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చావరా. బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో.
ఏమైంది అలా ఉన్నావేంటి? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడు శిల్ప. ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఇది ఇలా శ్మశానమా? అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? మీకు విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం రెండు ఇష్టం. గుడ్ నైట్. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకండి. పోవతలకి. మురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటబ్బా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఒసేయ్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? నిన్ను ఇలా కాదు. బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. డాన్స్. బ్యూటిఫుల్. దేవతలారా దీవించండి, దీవించండి, దీవించండి. అందాన్ని దాచిపెట్టుకుంటే అందం, పంచి పెడితే ఆనందం. ఐఎమ్ రైట్? Am I right? బయటికి నడు. Get out. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు. ఎందుకని సీరియస్ అవుతారు? ఓ సారీ, ఇది నాది. అబ్బని తీయని దెబ్బ. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ యార్. బాయ్ రా. నన్నేమి అడగరా? అసలు ఏం జరిగిందో అడగరా? నమ్మడం నాకు ఇష్టం, నాకు నమ్మకం ఉంది. అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు. పడు.
The gorgeous winner, Arjuna. ఓకే బాయ్. అంటే వెళ్ళిపోమంటావా? అలా ఏం కాదు, అమ్మ ఇంట్లోనే ఉన్నారా? ఉండే ఉంటుంది. ఒక్కసారి నన్ను కల్పించవా? ఆ, కలిసే ఉండబోతున్నాం కదా. ఆ టైం వచ్చేలోగా ఒక్కసారి కలుస్తాను ప్లీజ్. నెక్స్ట్ టైం. నో, దిస్ ఇస్ ద టైం. ఎప్పుడు అడిగినా ఇలాగే దాటేస్తావు. ఇవాళ ఎలా అయినా అమ్మని పరిచయం చేయాల్సిందే. సరే. ఐఎమ్ ఎక్సైటెడ్. అమ్మా, అమ్మా. ఎవరు? నేను నా పేరు వద్దమ్మా. శిల్ప. రామ్మా, రా కూర్చో. ఎలా గుర్తుపట్టారు? వాడి కళ్ళల్లో నీ రూపం, వాడి గుండె చప్పుల్లో నీ మాట నాకు బాగా పరిచయం. నేనెందుకు గుర్తుపట్టను? ఏం తీసుకుంటావు? మీ ఆశీర్వాదం. అది నీకెప్పుడూ ఉంటుందమ్మా. నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. అమ్మా, ఒక మాట అడగనా? దేవ్ ఎప్పుడు ఎందుకంత కోపంగా ఉంటాడు? అది కోపం కాదమ్మా, బాధ. నా గతం వాడి జీవితాన్ని మార్చేసింది. నేను వెళ్ళిగాని తల్లిని, మోసపోయిన ఆడదాన్ని. నేనొక్కడిని నమ్మి మోసపోయాను. నన్ను మోసం చేసి అతను తప్పు చేశాడు, కానీ దానికి శిక్ష దేవ్ అనుభవిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఈ సమాజం వాడిని తండ్రి లేని పిల్లాడని గేలి చేస్తుంటే ఈ సమాజం మీద వాడు కోపాన్ని కసిని పెంచుకున్నాడు. అమ్మా, ఈ ప్రపంచంలో వాడు ప్రేమించేది నిన్నొక్కదాన్ని. నువ్వు లేకపోతే వాడు బతకడమ్మా, బతకడు. అందుకే తల్లిగా అడుగుతున్నాను, నాకు మాట ఇవ్వమ్మా. వాడిని ఎప్పుడు మోసం చెయ్యనని, వాడిని ఎప్పటికీ వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నానమ్మా, దేవ్ ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్ హాయ్ మై స్వీట్ హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కూర్చో. ఓ, నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చా. వద్దు, మీరు చెప్పొద్దు. లెట్ మీ గెస్.
పర్సెంట్ ల్యాప్టాప్ చాలా చిన్నది. హైదరాబాదీ బిర్యానీ. అబ్బా మీరు ఇలా వదిలేస్తే పెన్ను తెచ్చారా పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి నీ కోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే ₹1,00,00,000 సూట్ కేసు కదిపేవాడిని తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐఎమ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా? నేను నీ మనసులో ఎవరో ఉన్నారు, చెప్పు ఎవరతను? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్, ఐపీఎస్? ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాని నోరు మూయించగలవు కానీ దాని మనసు మూయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటోంది. అప్పుడే డిసైడ్ చేయొద్దు. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9 o'clock టుమారో. ఏమైంది నీకు? ఏంటిది? నీకు గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు, గుడ్ బేడ నేను చెప్తాను. ఓకేనా? మా డాడీతో మన విషయం చెప్పేశాను. ఆయన నిన్ను కలవాలన్నారు. మై గాడ్, మన పెళ్లికైనా గ్యారెంటీగా ఒప్పుకుంటారు. ఎందుకు నవ్వుతున్నావు? మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగిటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో, మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు, చూస్తూ ఉండు. మా నాన్నని అడవ మనిషి కాదు, నువ్వు కూడా ఇలా అడవ మనిషిలా రాకు. నీట్ గా షేప్ చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని రా. నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వే చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్నివ్వమని డాడీని అడుగు. డాడీ, హీస్ దేవ్. హలో సార్. మీరు నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది. మాట్లాడాలని కాదు, చూడాలని. ఏంటి చూస్తున్నారు? ఈ చెప్పునా? నాదే, చాలా పాతది. చూసారా? శిల్ప క్లియర్ గా చెప్పింది, ఈ పాత చెప్పులు పారేయమని, కొత్త బట్టలు వేసుకోమని, కొత్త షూస్ కొనుక్కోమని, నీట్ గా రమ్మని. అంతేకాదు, ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది. కానీ ఇదే నా అసలు పరిస్థితి. మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను. ఎనీవేస్, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. వాట్ యు సే? ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా. లేపుకుపోతావా? ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా? ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా? సార్, శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది. నీ మనసుతో మనసు కలిపిందేమో కానీ చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం. దానికి మా దంపతుల అంగీకారం కావాలి. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. నీ కాళ్ళ? అఫ్ కోర్స్.
ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేటాడి లవ్వు అనే ఉచ్చులో పడవేస్తున్నారు. అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి, ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడమో, ముఖం మీద యాసిడ్లు పోయడాలో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అలాంటి వాడిని కాదు. నా ప్రేమ కూడా అలాంటిది కాదు. పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు? నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనటం లేదు. చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను. యు ఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా. శిల్ప, ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నన్ను హత్యకుండా చేయొద్దు. నువ్వు వెళ్ళు, నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప. మీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ. డెసిషన్ ఇస్ యోర్స్. శిల్ప, రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు గాని మౌడు కాలేడమ్మా. వాడిని మర్చిపో. కంగారు పడకమ్మా. ఇది నీకోసం కాదు, నిన్ను సరిగ్గా పెంచని మా ఇద్దరి కోసం. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నువ్వు మా ఇద్దరిని చంపేసి వెళ్ళిపోవడం. భయపడొద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం అన్న లెటర్ నా జేబులో ఉంది. నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు. రెండో ఆప్షన్, నిన్ను సరిగ్గా పెంచనందుకు మీ అమ్మను నేను చంపేసి ఉరికమ్మ ఎక్కడి. ఏది బెటర్ ఆప్షన్ నువ్వే తెలుసుకో. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకు ఆరోగ్యం చెడిపోయింది. ఇక పిల్లల్ని కనకూడదు అన్నారు. కొడుకును కనాలని మీ అమ్మకు ఆశ. కొడుకు పంచే ప్రేమను కూతురు పంచుతుంది అని చెప్పారు. కూతురు ఇంటి పేరు మారుతుంది గాని మనసు మారదు అన్నారు. ఏ సన్ ఇస్ ఎ సన్ టిల్ హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఇస్ ఎ డాటర్ లైఫ్ లాంగ్ అని కూడా చెప్పారు. కానీ అది అబద్ధమని ఇవాళ నువ్వు నిరూపిస్తున్నావు. 20 ఏళ్లుగా పెంచిన మా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నువ్వు భావిస్తే వెళ్ళిపోమ్మా. ఈ గన్ తీసుకుని మమ్మల్ని కాల్చి చంపేసి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపో. డాడీ, ఐమ్ సారీ డాడీ. నా పెళ్లి మీ చావు కారణం అవుతుందంటే అది నాకు అక్కర్లేదు. మీరు మాట్లాడిన సంబంధమే ఒప్పుకుంటాను. డాడీ, దేవ్కి నేను వస్తానని మాటిచ్చాను. వెళ్ళి సారీ చెప్పొస్తాను డాడీ. వెళ్ళమ్మా. అయ్యో, అది వెళ్తే మళ్ళీ తిరిగి రాదండి. మన శవాల్ని చూడటానికైనా రావాలి కదా. డాడీ, నేను తప్పకుండా వస్తాను. వెళ్ళనివ్వండి డాడీ. వెళ్ళమ్మా. వస్తానమ్మా. రా శిల్ప, నాకు తెలుసు నా కోసం నువ్వు మీ అమ్మా నాన్నని వదిలేసి వస్తావు. నాకు తెలుసు శిల్ప, నాకు తెలుసు శిల్ప. నువ్వు పొరపాటు పడుతున్నావు దేవ్. అమ్మా నాన్నల్ని వదిలేసి రాలేదు, నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. అంటే మన ప్రేమ నిజం కాదా? అరే, మనం చేసుకున్న ప్రామిస్లు నిజం కాదా? చెప్పు శిల్ప. దేవ్, నువ్వు మాట్లాడిందంతా నిజమే, కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందే నా తల్లిదండ్రులు నా జీవితంలో ఉన్నారు. నీకిచ్చిన ప్రామిస్ ని తప్పుతున్నాను దేవ్. అంటే మీ అమ్మా నాన్నల్ని అడిగి నన్ను ప్రేమించావా? నువ్వు కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శిల్ప, నాకే తెలీదు. లేదు దేవ్, లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివైతే నువ్వు అలా ఎన్నటికీ చెయ్యవు. ఆగు శిల్ప, నాకు చేసిన ప్రామిస్ వదిలేసు. సరే, మా అమ్మకు మాట ఇచ్చావు, దాని సంగతి ఏంటి? మా అమ్మకిచ్చిన మాట కోసం నీ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు. కన్న తల్లి కదా, అర్థం చేసుకుంటుంది. అమ్మా, ఏమైంది నాన్న? దేవ్, ఏమైంది నాన్న? అలా ఉన్నావేమిట్రా? ఏడుస్తాను అనుకున్నావా? ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. దేవా, నువ్వు తాగావా?
ఎందుకురా? ఎందుకు? ధైర్యం చాలమ్మా, నాకు తెలుసు కానీ అనిపించిందమ్మా. నాన్న, ఏమైంది? నువ్వు శిల్ప ఏమైనా? వద్దు, శిల్ప గురించి మాట్లాడద్దు, నేను దాన్ని వదిలేస్తాను. నువ్వు నా కొడుకురా, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు. నా కొడుకు ఎప్పుడు మోసం చేయలేడు, అందులోనూ శిల్పని. అవునమ్మా, నేను మోసం చేయలేదు. శిల్ప నన్ను మోసం చేసింది. శిల్ప మోసం చేసింది. నన్ను మాత్రం మానసికంగా చంపేసిందమ్మా, చంపేసింది. అప్పటికే అడిగాను, నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా, దాని సంగతి ఏంటని. మా అమ్మకి మాట ఇచ్చాను, అందుకని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పుతున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది. నీకేమైనా అర్థమైందా అమ్మా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదమ్మా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అమ్మా 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 అమ్మా, నువ్వు కూడా ఉందా చనిపోయావా అమ్మా? అమ్మా అమ్మా, నువ్వు కూడా ఉందా చనిపోయావా? నాకు ఇంకా ఉన్నారమ్మా. అమ్మా